అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిపాలన ఎలా నడుస్తుందమ్మా? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది, అన్నీ బాగానే నడుస్తున్నాయి. వాళ్ళు చేయాల్సినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అంతకుముందు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు కదా, వస్తున్నాయా? మాకు అసలు ఏమి పథకాలు లేవండి. పాప మెంటల కాపు అప్పుడు జగన్ ఉన్నప్పుడు తీసేశారు, కొత్తగా పెట్టాము, ఏమీ రావట్లేదు. మాకైతే ఏమీ రావట్లేదు. మరి గ్యాస్ కూడా ఏమీ పడతలేదు మాకు. ఫ్రీ బస్సులు అన్నారు, అవన్నీ ఫ్రీ బస్సులు అవన్నీ ఏమీ లేవు. గ్యాస్ బండ్లు వస్తున్నాయా? బండ కూడా పడలేదని అన్నారు, అడిగితే బ్యాంకులో పడలేదన్నారు. పిల్లలకి అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు కదా. పాపే చిన్న పాప ఉంది, ఆ పిల్ల యూకేజీ చదువుతుంది. ఆ ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారంటారమ్మా? ఆయన డెఫినెట్గా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఏమన్నా అందాయా సంక్షేమ పథకాలు? ఉన్నయ్యే తీసేశాడు మాకు. మా పిల్ల పిచ్చి పిల్ల, ఏమీ తెలియని పిల్ల, ఆ పిల్లదే ఉన్నదే తీసేశాడు. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నది వచ్చింది, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసేశాడు. అది మా ఆయనకు కూడా బ్రెయిన్ ఆపరేషన్ అయ్యి మేము బాధపడుతున్నాం. ఇల్లు ఉందని చెప్పేసి అప్పుడు ఆ పిల్ల తీసేశారు. మరి ఆ పిల్లదన్నా ఏదన్నా చేస్తారని చూస్తున్నాం మేము. అమ్మ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ కట్టారు కదా, మొన్న వరదల నుంచి ఈ ప్రాంతం అంతా రక్షణగా రిటైన్ వాల్ అనేది కట్టారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? అసలు అది అనవసరంగా కట్టినట్టేనండి వాస్తవంగా లెక్కేస్తే. దేనికి వరదలు వస్తే మరి ఇదంతా కొట్టుకుపోయేది కదా. అదంతా కొట్టుకుపోవడం కాదు, దాని వలన వెనక్కదని నీళ్ళని అన్నీ మునిగిపోవాలా దాని మూలన. అవునమ్మా, ఇప్పుడు అది గనక లేకపోయి ఉంటే ఈ ప్రాంతం అంతా ఈ పాటికి మొత్తం అందరు కొట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఈ ప్రాంతం అంతా ఏం మునగదు, ఆ కట్ట దాటితేనే మునుగుతాయి. ఆ కట్ట ఏం దాటదు, ఎప్పుడు వచ్చినా అంతవరకే వస్తాయి నీళ్లు. కట్ట దాటి రావాలి అంటే కనుక ఆ బ్రిడ్జి అవతల నుంచి ఇటు వస్తేనే వస్తాయి. మొన్న వచ్చిన వరదలు చాలా ఎక్కువ వచ్చినాయి అని అంటున్నారు కదా, దాని వచ్చినట్టు గులాబీ తోట అటు వచ్చినాయి కానీ ఇటు ఏరియాకి ఏమీ రాదు. రిటైనింగ్ వాల్ వల్ల ఇటు రాలేదు అని అంటున్నారు కదా. అంటే కనుక అంతేమీ ఇది కాదు కదా, అది మునిగిపోవడానికి కారణం అంతకుముందు కూడా వచ్చాయిగా, అంతకుముందు అయినా వచ్చాయి. ఏదైనా ఇటు తోట మునగాలి అంటే ఆ బ్రిడ్జి అవతల నుంచి వస్తేనే మునుగుతాయి, లేకపోతే మునగవు. ఓకే అమ్మా.